9 రోజుల బతుకమ్మ వేడుకలో భాగంగా 5 రోజులైతే కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది కదా. ఈ రోజు 6వ రోజు అలిగిన బతుకమ్మ వేడుకలు అయితే జరుపుకుంటున్నారు. మరి ఈ 9 రోజుల బతుకమ్మ వేడుకలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మరి ఈ రోజు 6వ రోజు అయినటువంటి ఈ అలిగిన బతుకమ్మ రోజులో ఈ రోజు ప్రత్యేకత ఏంటి, ఎలా జరుపుకుంటారు, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మనం హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని శివాజీ మహారాజా యూత్ అసోసియేషన్ వాళ్ళు జరుపుకుంటున్నటువంటి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చాము. మరి ఈ రోజు ప్రత్యేకత ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం రండి. సో చూసారు కదా, ఇక్కడ నా చుట్టూ ఎంతమంది మహిళలు అయితే ఉన్నారో. అసలు బతుకమ్మ అంటేనే మహిళల పండుగ. అలాంటిది మరి మహిళలు ఎంతో అందంగా రెడీ అయ్యి ఒక మంచి బతుకమ్మను అయితే ఆల్రెడీ పేర్ చేశారు. మీరు చూడొచ్చు, నా పక్కన ఒక బతుకమ్మ అయితే ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా, ఎంత అందంగా ముస్తాబు చేశారో బతుకమ్మని. అలాగే ఇప్పుడు ఇంకో బతుకమ్మను కూడా రెడీ చేస్తున్నారు. అసలు ఇక్కడ దేవి నవరాత్రులు అలాగే బతుకమ్మ వేడుకలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అన్నది మనం శాలిని గారిని అడిగి తెలుసుకుందాము. శాలిని గారు నమస్తే అండి. ఇక్కడ బతుకమ్మ వేడుకలు అలాగే నవరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయని విన్నాము. అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి? మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నామండి. దసరా నవరాత్రులు చాలా ఒక 30 years నుంచి చేస్తున్నాం ఇక్కడే. మా పిల్లలు ఇక్కడ అందరం, మీ కాలనీ వాసులం అందరం ఒక దగ్గర చేరుకొని బతుకమ్మ అన్ని ఇక్కడే పేర్చుకొని ఇక్కడే ఆడుకొని ప్రసాదం కానీ ఇక్కడే నైవేద్యం పెట్టేసి బాగా ఎంజాయ్ చేస్తాం. ట్రెడిషనల్ డ్రెస్లో అలంకరించుకొని మా పిల్లలు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా ఆటపాటలతోటి బాగా అమ్మవారిని అలంకరించుకొని చేసుకుంటాం. అవును, మీరు అమ్మవారి విగ్రహాన్ని కూడా చాలా అందంగా రెడీ చేశారండి. ఈరోజు ధనలక్ష్మి పండుగ కాబట్టి, ఈరోజు ధనలక్ష్మి ఇదిగా అవతారం కాబట్టి డబ్బులు వేసాము. ఓకే, ఇప్పుడే మా కొలీగ్ నీల్మా గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. జనరల్ గా బతుకమ్మ వేడుకలు ప్రతిరోజు కూడా మీకు ఎక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అనేది అందిస్తున్నాం కదా. రోజు ఒక యాంకర్ తోనే బతుకమ్మ వేడుకలు ఎలా సెలబ్రేట్ చేస్తున్నామని చూపిస్తున్నాము. ఈ రోజు 2 యాంకర్లు ఉన్నారనమాట. సో ఇంక ఈ రోజు అయితే మామూలుగా ఉండదు. ఏంటి నీల్మా, ఏమంటావు? 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సో ఈ రోజు 6వ రోజు, అంటే ప్రతి రోజు కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 6వ రోజు అలిగిన బతుకమ్మ. మరి ఆ బతుకమ్మ ఎందుకు అలిగింది ఏంటి, మరి ఏ విధంగా ఓదార్చుదాం, సో బతిమలాడదాం, ముద్దులాడదాం, ఇవన్నీ కూడా చేసేద్దాం ఈ రోజు మన బతుకమ్మ సంబరాల్లో. మన ఆడపడుచులు అందరూ కూడా ఎంత చక్కగా తయారయ్యారో, చక్కగా ముద్దుగా అందరూ ఉన్నారు. సో వీళ్ళతో మాట్లాడుతూ ఆట పాటలతో అలాగే ఎంజాయ్ చేద్దాం. ఈ రోజు అలిగిన బతుకమ్మ కాబట్టి జనరల్ గా ప్రసాదం పెట్టరు అని అంటారు కదండి. మరి ఈ రోజు ఏంటి, అసలు ఎలా సెలబ్రేట్ చేయాలి? ప్రసాదం అంటూ పెట్టము. మా ఆట పాటలు, మా బతుకమ్మతోటి అదే నైవేద్యంగా సమర్పించుకుంటాం అమ్మవారికి. ఈ రోజు మన ఆటలు పాటలే నైవేద్యం అమ్మవారికి. ఓకే, సో బతుకమ్మని అయితే రెడీ చేస్తున్నారండి. ఈ లోపు మరి బతుకమ్మ అంటే ఆటపాటలు ఉండాలి కదా. ఇక్కడ మంచిగా ఒక పాట పాడటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఎవరు పాడతారు మరి? బంగారి బిందె వియాలో, అన్ని సొమ్ములు చూసి వియాలో, అద్దంలా వియాలో, పాయనే సీతమ్మ వియాలో, వియాలో, అక్కడే మాయన్న వియాలో, వచ్చన్న పొడ వియాలో, ఎట్లొచ్చు చెల్లెల వియాలో, ఏరడ్డ మాయ వియాలో, ఏటికి ఎనపల్లి వియాలో, సీతరామయ వియాలో, వియాలో, పలుకులడ్డమాయ వియాలో, తలుపులకు తాళాలు వియాలో, ఎండి దిలాలు వియాలో, వైసమ్మవని కింది వియాలో, గజనాల పత్తి వియాలో, చిన్న చిన్న బొమ్మ 2 వియాలో, కట్ట నెరిసింది వియాలో, చిన్న బొమ్మల పెళ్లి వియాలో, చెయ్య నెరిసింది వియాలో, అప్పుడే కృష్ణుడు వియాలో, కొంగు వాటి గుంజె వియాలో, విడివిడు కృష్ణుడా వియాలో, ఇది రీతి కాదు వియాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ముత్యాల బిందె తీసుకో ముద్దాన్ని లాక్కుపోతే, ముత్యాల బిందె తీసుకో ముద్దాన్ని లాక్కుపోతే, ముద్దు కృష్ణుడు ఎదురాయనమ్మో ఈ వాడలోన, ముద్దు కృష్ణుడు ఎదురాయనమ్మో ఈ వాడలోన, ఎండి బిందె తీసుకో వెలదీని లాక్కుపోతే, ఎండి బిందె తీసుకో వెలదీని లాక్కుపోతే, పగిడి బిందె తీసుకో పడతీని లాక్కుపోతే, పగిడి బిందె తీసుకో పడతీని లాక్కుపోతే, పరమేశ్వరుడు నమ్మో ఈ వాడలోన.
చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన ఐదేసి పూలేసి చందమామ 5 జాములాయ చందమామ ఐదేసి పూలేసి చందమామ 5 జాములాయ చందమామ పూజ వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ పూజ వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ ఆరేసి పూలేసి చందమామ 6 జాములాయ చందమామ ఆరేసి పూలేసి చందమామ 6 జాములాయ చందమామ శివ పూజ వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ పూజ వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ. అవును నీలిమా, అంతేకాదు ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటి అంటే జనరల్ గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా బతుకమ్మ అన్నది మనం పూలతో పేర్చిన బతుకమ్మల్ని చూస్తాం కదా, బట్ ఇక్కడ మటుకి డిఫరెంట్ గా ఉందన్నమాట. అదేంటి అన్నది శాలిని గారి మాటలోనే ఉందాం, ఎందుకంటే చూడంగానే నాకు అనిపిస్తుంది అనిపించింది ఏంటి ఇవి కొత్తగా కనిపిస్తున్నాయి. నేను ఎప్పుడు బతుకమ్మలు పూల బతుకమ్మలే చూసాను, ఇవి చూసేసరికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది మాకు. అవును. సో మా వ్యూవర్స్ కూడా చెప్తారా? ఫస్ట్ డే పెండ బతుకమ్మలు చేసుకొని ఆడుకుంటాము, తర్వాత పెద్ద బతుకమ్మలు చేస్తాము, తర్వాత చిన్న బతుకమ్మ, తర్వాత చెక్క బతుకమ్మ, తర్వాత వెండి బతుకమ్మ, తర్వాత గౌరమ్మ ప్రసాదం పెట్టుకొని 9 రోజులు పెద్ద బతుకమ్మ రోజు అన్ని 5 బతుకమ్మలు బయటికి తెచ్చి అందరం ఆడుకుంటాం. సో పూలతో ప్రతిరోజు బతుకమ్మ ఈ విధంగా కాదండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా బతుకమ్మని తయారు చేసుకొని ఈ 9 రోజులు కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో యామిని, బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది, బతుకమ్మ తోడు బతుకమ్మ. అవును నీలిమా, అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటి అంటే ఇప్పుడు జనరల్ గా బతుకమ్మ రెడీ అవగానే మనం వీటన్నిటిని ఒక దగ్గర పేర్చి దాని చుట్టూ చప్పట్లు కొడుతూ ఆడుతూ పాడుతూ ఉంటాం కదా, బట్ ఇక్కడ మటుకి శాలిని గారి ఇంట్లో దుర్గామాత విగ్రహం ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా అక్కడికి తీసుకువెళ్ళి ఆమె దగ్గర దండం పెట్టుకున్న తర్వాతే దీన్ని ఒక దగ్గర పేర్చి దాని చుట్టూ ఆడటం అయితే జరుగుతుంది. సో మనం అందరం ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేద్దాం. పదండి. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమైతో చునమ్మా, గౌరమ్మ చిత్రమైతో చునమ్మా. మా ఇంట్లో సీతమ్మ వియాలో దశి మొక్క పొద్దు వియాలో, మా ఇంట్లో సీతమ్మ ఉయ్యాలో దేశి మొక్క పొద్దు ఉయ్యాలో, పసుగట్టి పేగడికి వియాలో పట్టు చీర గట్టి వియాలో, పసుగట్టి పేగడికి ఉయ్యాలో పట్టు తీర కట్టి ఉయ్యాలో, దొంతుల టుప్రేక వియాలో తొడిగనే సీతమ్మ వియాలో, ఉయ్యాలో తొడిగనే సీతమ్మ వియాలో.
యూత్ అసోసియేషన్ వాళ్ళు ఈ రోజు చాలా గ్రాండ్ గా బతుకమ్మ సంబరాలు అయితే జరుపుకున్నారు. రేపు వేపకాయల బతుకమ్మ వేడుకలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.